విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలజంగి గ్రామ సమీపంలో పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న సుమారు 23 మంది విద్యార్థులు, డ్రైవర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విద్యార్థినులందరికీ స్వల్ప గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదే బండి అలా క్రాసింగ్ అయిపోయింది. విజయనగరం జిల్లా కారాడ సమీపంలో ఉన్న సన్ రైజ్ ఆశ్రయానికి అటు చెందిన సుమారు 24 మంది విద్యార్థులు బొబ్బిలి పట్టణంలోని అటు 7th డే అడ్వెంటిస్ట్ స్కూల్ ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్నారు. ఎప్పట్లాగే నిన్న సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులందరినీ తీసుకుని బస్సు ఆశ్రమానికి బయలుదేరింది. ఈ క్రమంలో అలజంగి గ్రామ సమీపంలోకి రాగానే బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు అద్దాలు పగలగొట్టి విద్యార్థినులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన విద్యార్థులను వెంటనే బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఇక ప్రస్తుతం విద్యార్థులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ లెవెల్లో క్రాసింగ్ అయిపోయింది.